హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఆల్ అబౌట్ థర్డ్ పార్టీ. మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్. మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళతో ఎలా ఉన్నారు అండ్ వాళ్ళ సిచ్యుయేషన్ ఎలా ఉంది, ఎలా ఉంది, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంది, ఏమైనా గొడవలు జరుగుతున్నాయా ఏంటి అని ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి న్యూస్ మొత్తం తెలుసుకుందాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థర్డ్ పార్టీ, యువర్ పర్సన్, థర్డ్ పార్టీ ఫీలింగ్స్. ఓకే, అండ్ మీ ఫీలింగ్స్ కూడా, మీ పైన ఫీలింగ్స్ కూడా. ఓకేనా? ఓకే, సో మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ మీ పైన ఫీలింగ్స్, థర్డ్ పార్టీ పైన ఫీలింగ్స్. ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఈ త్రీ థింగ్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఓకేనా, ఇప్పుడైతే చూద్దాము. నేను ఒక 2 piles ఇస్తాను, ఓన్లీ 2 piles ఇస్తాను. జస్ట్ చెక్ చేసుకోండి. 2 piles ఇస్తాం. సో 2 piles పెడతాను. piles పెట్టేస్తాను. ఓకే, బ్యాంగిల్స్ పెడతాను. ఇప్పుడు 1, ఇది 1, ఇది 2. pile నెంబర్ 1, 2. ఓకే, pile నెంబర్ 1 అండ్ 2, 1, 2. ఏదో ఒక బ్యాంగిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. pile నెంబర్ 1, 2. ఓకే, ఒక్క నిమిషం మీకు నెంబర్స్ కూడా ఇస్తాను. 3 days నుంచి నేను తీయలేదు, ఇప్పుడు తీస్తాను. pile నెంబర్ 1 అండ్ pile నెంబర్ 2. ఓకే, దిస్ 1. ఓకేనా? ట్రయాంగిల్ అనమాట. 1, 2 ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కార్డ్స్ పెడతాం. సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఓకే. 1, 2. ఓకే, ఓకే. ఇప్పుడు pile నెంబర్ 1. ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ సిచ్యుయేషన్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీ పర్సన్ యొక్క ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి? ఓకే, pile నెంబర్ 1, 2 మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యుయేషన్. ఓకే, pile నెంబర్ 1 అండ్ 2 ప్రజెంట్ సిచ్యుయేషన్, మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇది. ఓకే, ప్రజెంట్ సిచ్యుయేషను. తర్వాత వచ్చి pile నెంబర్ 2 చూద్దాం. అండ్ ఇప్పుడు ఏం చూద్దాము. మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళ రిలేషన్షిప్. ఓకే, ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది? ఓకే, pile నెంబర్ 1. మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్షిప్. One minute please. ఓకే, మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది కనిపిస్తుందా? ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ ఎలా ఉంది? ఓకే, ఓకే. అండ్ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది? మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది? ఓకే, ఇప్పుడు అయిందా? వచ్చేసి మీ పైన ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ పర్సన్కి
మీ పైన ఫీలింగ్స్ ఏంటి? సో ఫైల్ నెంబర్ 1 ఫీలింగ్స్ ఏంటి? సో మీ పైన ఫీలింగ్స్ అండ్ థర్డ్ పార్టీ పైన ఫీలింగ్స్. మీ పైన ఫీలింగ్స్ అండ్ థర్డ్ పార్టీ పైన ఫీలింగ్స్. మీ పైన ఫీలింగ్స్ అండ్ థర్డ్ పార్టీ పైన ఫీలింగ్స్. ఓకే. అండ్ ఫైల్ నెంబర్ 2. మీ పైన ఫీలింగ్స్, మీ థర్డ్ పార్టీ పైన ఫీలింగ్స్. మీ పైన అండ్ థర్డ్ పార్టీ పైన. ఓకే. సో ఇది అన్నమాట కాన్సెప్ట్. తర్వాత కన్ఫర్మ్ చేసేటువంటి కన్ఫర్మ్ చేస్తాను, తర్వాత గైడెన్స్ ఇస్తాను లాస్ట్లో. ఓకే. సో పాల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ చూద్దాము. కాసేపు పాల్ నెంబర్ 2 వాళ్ళ రీడింగ్ అయితే సో కొంచెం పక్కన పెట్టేద్దాం. ఓకే. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా పెట్టేద్దాం. సో పాల్ నెంబర్ 2. ఓకేనా. ఇప్పుడు పాల్ నెంబర్ 1 వాళ్ళ రీడింగ్ అయితే చూద్దాం. ఎవరైతే సో ఈ బ్యాంగిల్ చూస్ చేసుకున్నారో అండ్ నంబర్ 4 ఇది. ఓకే. నంబర్ 4 చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ ఇప్పుడు చూద్దాము. నంబర్ 4 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్. ఓకే. సో మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యుయేషన్ చూసారా? మీ పర్సన్ జగ్లింగ్లో ఉన్నారు, మల్టిపుల్ ప్రయారిటీస్తో ఇబ్బంది పడుతున్నారు. మీరా, ఫ్యామిలీయా, జాబా, లేకపోతే ఏంటి అని చెప్పి మీ పర్సన్ అయితే జగ్లింగ్ అవుతున్నారు. మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి అండ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. కరెంట్ సిచ్యుయేషన్ చాలా హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్స్ కూడా ఎదురయ్యాయంట. కరెంట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో చాలా హార్ట్ బ్రేక్ అయ్యారు అండ్ ఎమోషన్స్ని చాలా బాగా మేనేజ్ చేసుకుంటారు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. బయటికి చూపించట్లేదు కానీ చాలా హార్ట్ బ్రేక్ అయ్యారు. ఈ మల్టిపుల్ ప్రయారిటీస్ వల్ల అయితే అర్థం కావట్లేదు. చాలా జగ్లింగ్ మైండ్ సెట్లో ఉన్నారు. చాలా అంటే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ కూడా జరిగాయి. సో ఇట్ కుడ్ బి, నాకైతే ఏమనిపిస్తుంది అంటే సో రిలేషన్షిప్లో క్లాషెస్ అయితే జరిగినట్టయితే నాకు అనిపిస్తుంది. రిలేషన్షిప్లో కానీ తన వర్క్ లైఫ్లో కానీ సో అస్సలు ఏది కూడా మనశ్శాంతి లేకుండా ఉంది అని ప్రజెంట్ అతని సిచ్యుయేషన్. ఓకే. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. అస్సలు బాగాలేదు. ఓకే. అస్సలు బాగాలేదు. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే సో పాస్ట్లో వీళ్ళు లైక్ వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్, యాక్చువల్గా వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ వీళ్ళిద్దరూ ఉండడము పాస్ట్లో వీళ్ళ కోరిక అది. వీళ్ళు కలిసి ఉండాలి, మేము బాగుండాలి, మేము కలిసి ఉండాలి అనేది వీళ్ళ కోరిక అనమాట. సో కాకపోతే ఏంటి అంటే సో వచ్చే రోజుల్లో ఏమైంది అంటే బాగున్నారు, ఒక హ్యాపీ, ఒక ఫ్యామిలీ మెంబర్గా బాగా సెలబ్రేట్ చేసుకోవడము, బాగా హ్యాపీగా ఉండడము, వాళ్ళు ఫ్యామిలీతో బయటికి వెళ్ళడము, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా బాగున్నాయి. బట్ సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే సో వాళ్ళిద్దరిలో ఒక పర్సన్ అయితే లాక్ అయిపోయారు, బయటికి రాలేకనున్నారు, స్టక్ అని అయిపోయినారు. నిజం తెలిసినా కూడా బయటికి రావట్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే యా యాక్చువల్లీ సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ చెప్పాలి అంటే డిసప్పాయింట్మెంట్స్, రీగ్రెట్స్ అండ్ ఇంకొకటి లైక్ ఆ పర్సన్కి ఎక్కువగా
ముందున్నంత హ్యాపీనెస్ అయితే ఇప్పుడు లేదు, ప్రజెంట్ లేదు. చూసారు ఇక్కడ నెగిటివ్ థాట్స్లో ఎక్కువగా ఉన్నారు. నెగిటివ్ థాట్స్ కానీ లేదంటే ఈ పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఆ పర్సన్ వల్ల నెగిటివ్ థాట్స్ రావడము, స్టక్ అయిపోవడము, ఇవన్నీ కూడా మీ పర్సన్ కనుక్కునేసి అయితే ముందరికి వచ్చేసి వెళ్ళిపోయారు. ముందరికి వెళ్ళిపోయినాక ఇక్కడ హ్యాపీనెస్ లేదు, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది అని అయితే అని తెలుసుకున్నారనమాట. సో యాజ్ ఆఫ్ నో వీళ్ళిద్దరి మధ్య అయితే ఇది జరుగుతుంది. ఏం అట్లయితే కనెక్షన్ అయితే లేదు. పాస్ట్లో అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. బట్ ప్రజెంట్ అయితే ఒంటరి అయిపోయి మూవ్ ఆన్ అయిపోయారు అక్కడ నుంచి. సో ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ని అయితే క్యారీ చేస్తున్నారు. సో సాడ్ ఎమోషన్స్ని ఎక్కువగా, బాధ ఉన్న ఎమోషన్స్ని ఎక్కువగా క్యారీ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు మీ పర్సన్కి మీ పైన ఫీలింగ్స్ ఏంటి చూద్దాము. సో ఓకే, కన్ఫ్యూజన్ ఉంది అండ్ మిమ్మల్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. మీరు లేనందున చాలా స్లీప్లెస్ నైట్స్ ఫీల్ అవుతున్నారు. సన్ కార్డు వచ్చే రోజుల్లో ఈ పాజిటివ్స్ అన్నీ, నెగిటివ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాడు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయంట మీరు లేకపోవడం వల్ల. అండ్ మీ బ్యూటీని అయితే చాలా ఇష్టపడతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డ్రీమ్స్ లైక్ ఫియర్ మీ ముందరికి రావాలంటే, అంటే నిజం తెలిసిపోయింది కదా, సో అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఇప్పుడు ఏమంటారు ఏమో, నేను ముందరికి వస్తే ఏమవుతుందో ఏమో, యాక్సెప్ట్ చేస్తారా లేదా, సో నేను అనేసి ఓవర్ థింకింగ్ చేస్తున్నాను. నైట్ టైమ్స్ స్లీప్ రావట్లేదు, లైక్ సో అది అవుతుందా, వీళ్ళు ఏమి యాక్సెప్ట్ చేస్తారా, ఏమంటారు ఏంటి, సో ఈ క్వశ్చన్స్ అనేటివి ఎక్కువ అయిపోయినాయి పర్సన్కి. బట్ వచ్చే రోజుల్లో కమింగ్ డేస్లో సో మీ రిలేషన్షిప్లో అయితే హ్యాపీనెస్ ఉంటుంది, సో సక్సెస్ ఉంటుంది. ఈ పర్సన్ ఏదైతే ఇల్యూజన్స్లో ఉన్నాడో, ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి పాజిటివ్ సక్సెస్ వైపు అయితే మీ రిలేషన్షిప్ అయితే రావాలి అని ఆ పర్సన్ అయితే కోరుకుంటున్నారు. సో థర్డ్ పార్టీ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాము. సో చూసారా, ఆల్రెడీ టవర్ వచ్చేసింది, వాళ్ళిద్దరి మధ్య టవర్ వచ్చేసింది, బ్రేక్ అయిపోయింది, రిలేషన్షిప్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అండ్ సో వాళ్ళిద్దరు కూడా సో ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్, సో వాళ్ళు తెలుసుకుని క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు క్లారిటీ మెయింటైన్ చేసి ముందరికి వెళ్తున్నారు. ఆ రిలేషన్షిప్ని బ్రేక్ చేయకుండా, మేబీ ఫ్యామిలీ మెంబర్ అనుకుంటా, సో అందుకే రిలేషన్షిప్ని బ్రేక్ చేయకుండా ఊరికే స్మార్ట్గా వెళ్తున్నారు అనమాట. ఒక షార్ప్ మైండ్తో తెలివిగా ఆలోచించి ఒకవేళ ఇది కట్ అయితే మళ్ళీ ఏదైనా ఇష్యూ వస్తుందేమో, సో నార్మల్గా మెయింటైన్ చేద్దాం అనే టైప్లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో విష్ ఫుల్ఫిల్మెంట్ లైక్ చెప్పాను కదా, సో వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ పూర్తిగా ఉండింది. ఓకే, పర్లేదు, ఓకే, నో ప్రాబ్లం. బట్ వాళ్ళని కూడా స్టక్లో ఉన్నారు, ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది వీళ్ళిద్దరి మధ్య సిచ్యుయేషన్. బట్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది అని చూద్దాం, ఒకసారి క్లారిఫై చేసుకుందాం. వాట్ ఈస్ విష్ ఫుల్ఫిల్మెంట్, వాట్ ఈస్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి, ఎండ్ అయిపోవాలని, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోవాలని విష్ ఫుల్ఫిల్మెంట్ మీ పర్సన్కి. అండ్ ఇది ఏదైతే నెగిటివ్ ఉన్నారో ఆ నెగిటివ్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు కదా, దాంట్లో క్లారిటీ కావాలని సో వస్తారు, కంప్లీట్ అయిపోయి వస్తారు విత్ ఇన్ 20 days, within 20 or 10 to 21 days. ఓకే, 10 to 21 డేస్లో ఈ పర్సన్ రిలీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పర్సన్ రిలీజ్ అయిపోయి ముందరికైతే స్టెప్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. పర్సన్ అయితే తెలుసుకున్నారు, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకేనా, సో అది అనమాట పైల్ నెంబర్ 1. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పైల్ నెంబర్ 2 చూద్దాం. ఓకే, 1 minute. హలో, పైల్ నెంబర్ 2. సో ఎవరైతే సో ట్రయాంగిల్ని చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ అయితే ఇప్పుడు చూద్దాము. సారీ, ఓకే, సో లాస్ట్లో చెప్తా గైడెన్స్. సో మీ పర్సన్ కరెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, లేదా ఇంకా దూరం అయితే వెళ్తున్నారు. బట్ ప్యాషనేట్గా ఉన్నారు. ఏదో ఒక వర్క్ విషయంలో కానీ ఏదో ఒక దాంట్లో కానీ ఫాస్ట్ యాక్షన్స్ తీసుకుంటారు. మేబీ మీ గురించి అవ్వచ్చు, లేదా వర్క్ గురించి అవ్వచ్చు, ఏదైనా వచ్చు. ప్రజెంట్ తన లైఫ్లో అయితే చాలా లాంగ్ డిస్టెన్స్గా ఆలోచిస్తున్నాడు, లేదా లాంగ్ డిస్టెన్స్గా ఉన్న రిలేషన్షిప్ కావచ్చు, లాంగ్ డిస్టెన్స్గా ఉన్న వర్క్ కావచ్చు, ఏదో ఒక విషయం గురించి అయితే థింక్ చేస్తున్నారు. చాలా లాంగ్గా వర్క్ చేస్తున్నారు. సో వచ్చే టైంలో దానిపైన అయితే యాక్షన్ తీసుకొని దగ్గర అవుతారనమాట. ఓకేనా, అదే మీ పర్సన్ యొక్క ప్రజెంట్ తన లైఫ్లో జరుగుతున్న థింగ్. ఓకే, సో ఇప్పుడైతే థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి మధ్య
ఎలా ఉంది చూద్దాం. ఓకే, వాళ్ళ రిలేషన్షిప్ అస్సలు బాగాలేదు. సి సో వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి అంటే, ఇక్కడ నాకు తెలిసి ఈ పైలు ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి టాటో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ రైట్ హ్యాండ్ పైన టాటో ఉంటుంది మీకు, లేదా మీ పర్సన్కి రైట్ హ్యాండ్ పైన టాటో ఉంటుంది. అది కూడా సో బ్యాలెన్సింగ్ టాటో ఉంటుంది. అంటే మీకు మీ మెమరీస్కి గుర్తుగా మీరు టాటో వేసుకుంటారు. అండ్ వాళ్ళు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఎక్కువ ఓవర్ థింకింగ్గా అయితే ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళకైతే రైట్ అండ్ రాంగ్ తెలుసు. 2 డెసిషన్స్ మధ్య స్టక్ అయిపోయారంట. ఒకటి మీరు అండ్ రిలేషన్షిప్, బట్ కానీ ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. అండ్ సో ఈ విషయంలోనే ఏంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి, సో వాళ్ళే ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసేసుకుంటారు ఇద్దరు. ఓకే, ఇద్దరికి నిజం తెలుసు బట్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, బట్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంకొక విషయము ఇక్కడ లైక్ ఎలా చెప్పాలి మీకు, ఈక్వల్ గివ్ అండ్ టేక్. సో సపోర్ట్ అయితే ఇక్కడ అనిపిస్తుంది, సపోర్టివ్ కైండ్, బట్ అది బ్లైండ్ సపోర్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకేనా, అంటే ఇష్టం లేకుండా సపోర్ట్ చేయడము అని నేను అనుకుంటున్నాను. ఇష్టం లేకుండా సపోర్ట్ చేయడంగా జరుగుతుంది ఇక్కడ. సో మళ్ళీ మనం కన్ఫర్మ్ చేద్దాము. సో వాట్ ఈస్ 7 ఆఫ్ పెంటికల్స్, వాట్ ఈస్ అబౌట్ 7 ఆఫ్ పెంటికల్స్, మనీ. ఓకే, మనీ అనేది సో ఇష్టం లేకుండా సపోర్ట్ చేయడం ఏదైనా కావచ్చు. వాట్ ఈస్ 7 ఆఫ్ పెంటికల్స్, ఏం జరుగుతుంది థర్డ్ పార్టీకి. సో వచ్చి సింగిల్గా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, డిస్టెన్స్ తీసుకుంటున్నారు, నెగిటివ్లో నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. సో చాలా ఉంది. ఓకే, అదైతే ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఇంకా ఏంటి ఓవర్ థింకింగ్. సో సింగిల్గా అయితే అంటే చేయాలా వద్దా, ఒక సింగిల్ మెంటాలిటీ అయిపోయినారు ఈ పర్సన్. ఓకే, షిట్. ఓకే, సో ఈ పర్సను జస్ట్ వెయిట్ గైస్, కార్డ్స్ అని ఇలా అయిపోయి. ఓకే పీపుల్, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య లైక్ ఎమోషనల్ లాస్ అండ్ ఒంటరితనం ఎక్కువైపోయింది. అంటే వాళ్ళు ఎమోషనల్గా లాస్ చేశారంట, లేదా మనీ పరంగా లాస్ చేశారంట మీ పర్సన్ని. ఓకేనా, సో ఎమోషనల్గా లాస్ అవ్వడం కానీ, లేదా లైక్ అంటే అంత ముందు ఇచ్చినంత లేదు. ఓకే, సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా ఏం తెలుసుకోవాలి, ఏం జరుగుతుంది థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి మధ్య. పాల్ నెంబర్ 2 ఏం జరుగుతుంది. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఈ పర్సన్. ఓకే, సో ఎమోషన్స్ని స్టేబుల్ చేసుకుంటున్నారు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్షిప్ని మొత్తం తన పైనే ఉందంట, ఎమోషనల్గా డిస్కనెక్ట్ అవ్వాలి అని చూస్తున్నారు. ఈ 2 సిచ్యుయేషన్స్లో నుంచి ఏదో ఒక సిచ్యుయేషన్ని డిసైడ్ చేసుకొని సో ముందరికైతే రావాలి అనుకుంటున్నారు. వస్తారా రారా, ఎక్స్క్యూజ్ మీ, వస్తారు. ఓకే, ప్రాసెస్లో ఉన్నారు, ఆలోచిస్తున్నారు, వస్తారు. ఓకే, సో నెక్స్ట్ మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య ఫీలింగ్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఫస్ట్ మీ పైన చూద్దాం, తర్వాత థర్డ్ పార్టీ పైన చూద్దాం. ఓకేనా, సో మీ పైన ఫస్ట్ ప్రజెంట్ ఫీలింగ్స్ చూద్దాం, కరెంట్ ఫీలింగ్స్. ఓకే, సో యాక్చువల్గా హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ జరిగింది మీ ఇద్దరి మధ్య. థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఇన్వాల్వ్మెంట్ అండ్ సంథింగ్ డివోర్స్ సిచ్యుయేషన్ అవ్వడము అండ్ కొంచెం లైక్ హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్, పెయిన్ఫుల్ ఎమోషన్స్, లైక్ ఎక్కువగా కొట్టుకోవడము, మనసుకు హర్ట్ అయ్యే విషయాలు మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ జరిగి సిచ్యుయేషన్ అయితే కంప్లీట్లీ నో కాంటాక్ట్ ఎండ్ అయిపోయింది. బట్ ఈ పర్సన్ అయితే రియలైజ్ అయ్యారు, ముందరికి రావాలి అనుకుంటున్నాను. ఈ పర్సన్ మీ మెంటాలిటీని, మీ వర్క్ని, మీ వర్త్ని గుర్తించారు.
మీరు ఒక వర్కింగ్ పేరెంట్, లైక్ మీ ఫ్యామిలీని మీరు బాగా డిపెండ్ అవ్వకుండా, ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా మీరు వర్క్ చేసుకొని చూసుకుంటారు, మీ లైఫ్ మీరు చూసుకుంటారు. ఓకే, మీరు సపోర్టివ్గా కూడా ఉంటారు, ఎవరికైనా కూడా సపోర్టివ్ చేస్తారు, ఒక లైక్ మనీ పరంగా కావచ్చు, లేకపోతే కేర్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది మదర్ ఫిగర్ అనమాట. సో ఎక్కువగా అది చూస్ చేస్తుంది. అండ్ వచ్చే టైంలో ఈ కనెక్షన్లో రీబర్త్, రియలైజేషను రావాలి అని చెప్పి పర్సన్ అయితే కోరుకుంటున్నారు. ఓకేనా, సో మంచిగా ఉన్నాయి ఫీలింగ్స్. ఇప్పుడు థర్డ్ పార్టీ పైన ఫీలింగ్స్ చూద్దాము. అబ్బా, థర్డ్ పార్టీ పైన యాక్చువల్గా ఎమోషనల్ లాస్ ఉంది అండ్ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. ఆ పర్సన్తో ఇది కరెక్టేనా కాదా, సో ఈ ముందరికి వెళ్ళాలా వద్దా అనే ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ ఓకే పర్లేదు, ఇక్కడ ఎవరో ఒక సో మంచి లైక్ సో కాన్ఫిడెంట్గా ఉన్నారంట. సో ఆ కాన్ఫిడెన్స్ అంటే ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ ఎక్కువ. సో అందుకే సో క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. సో వీళ్ళిద్దరు కాన్ఫిడెన్సీ అండ్ సమ్ పేర్, ఇద్దరు మెంటాలిటీ ఒకటే అని చెప్పి ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు మెంటాలిటీ ఒకటే అంట. అండ్ వీళ్ళిద్దరి మధ్య సీక్రెట్స్ కూడా ఉన్నాయి, సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ స్టిల్ సీక్రెటివ్ రిలేషన్షిప్ లాగానే ఉంది ఈ రిలేషన్షిప్ అనేది. సీక్రెట్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ సబ్ కాన్షియస్ లెవెల్లో ఎక్కువగా కనెక్ట్ అవుతారు. అంటే వాళ్ళు థింక్ చేస్తే వీళ్ళు కూడా సేమ్ అలానే థింక్ చేయడం, వాళ్ళు లోపల కాల్ చేస్తుంటే ఇమీడియట్గా వెళ్ళడం, వీళ్ళు లోపల కాల్ చేసుకున్నప్పుడు వాళ్ళు సడన్గా ఎదురవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయంట. సో అది మీ పర్సన్ వాళ్ళ ఇస్తున్న ఫీలింగ్స్. ఇంకా ఏంటి థర్డ్ పార్టీ పైన, సో పైల్ నెంబర్ 2 వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? లాస్ట్ వన్ మోర్, హెర్మెట్. చూసారా, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో సింగిల్ అయిపోయారు, ఇక్కడ కూడా సింగిల్ అయిపోయారు. డోంట్ వరీ, సింగిల్ అయిపోయారు, బట్ అలా ఫీల్ అవుతున్నారు అంతే. ఆ పర్సన్ సీక్రెటివ్ మెంటాలిటీ, లైక్ లోపలనే మాట్లాడడం, లోపలనే చేయడము అని కూడా మీ పర్సన్ అవతల థర్డ్ పార్టీ గురించి ఫీల్ అవుతుండొచ్చు. ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఓకేనా, అండ్ ఆ పర్సన్ ఎక్కువగా మనీ మైండెడ్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఓకేనా, సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఆ పర్సన్ కూడా అలాంటి మెంటాలిటీనే, లైక్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడము, ఫ్యామిలీని చూసుకోవడము, ఓకే సపోర్ట్, మనీ లేకపోయినా కూడా కేర్ చేయడము, ఇలాంటి మెంటాలిటీ అంట. అండ్ వన్ ఆఫ్ ద ఫీలింగ్, సో బ్యాలెన్స్ రావాలి. సో ద హెరఫెంట్ కూడా వచ్చింది. ఇది ఫ్యామిలీకి సంబంధించిన కార్డు. ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి అయితే ఎక్కువగా థింక్ చేస్తున్నారు, బ్యాలెన్స్ రావాలి అని చూస్తున్నారు. ఓకే, సో ఇది సంథింగ్ మిస్టీరియస్ అనుకుంటా. ఓకేనా, సో అది పైల్ నెంబర్ 2 మీ రీడింగ్. ఇప్పుడు గైడెన్స్ చూద్దాం. పైల్ నెంబర్ 1 అండ్ 2 రెండింటికి గైడెన్స్ అయితే చూద్దాం. ఓకే, 1 మినిట్. సో కార్డ్స్ అంతా కూడా తీసేద్దాం. మీ రీడింగ్ ఏ పైల్ అయితే మీకు రెజనేట్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో ఇప్పుడు గైడెన్స్ చూద్దాము. గైడెన్స్ చూద్దాం. ఫస్ట్ ఫైల్ నెంబర్ 1 వాళ్ళ గైడెన్స్ చూద్దాం. ఫైల్ నెంబర్ 1 గైడెన్స్ ఫర్ ఫైల్ నెంబర్ 1, గైడెన్స్ ఫర్ ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2 గైడెన్స్. ఓకే, సో ఫస్ట్ ఫైల్ నెంబర్ 1 కాదు. సో ఫైల్ నెంబర్ 1 వాళ్ళ గైడెన్స్ వచ్చేసి ఇన్ ద నియర్ ఫ్యూచర్ అని వచ్చింది. ఫైల్ నెంబర్ 2కి వచ్చేసి ఎస్ అని వచ్చింది. సో లెట్స్ సీ ఆ నియర్ ఫ్యూచర్ ఏంటి, ఎస్ అనే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము. ఓకే, 1 మినిట్. సో నియర్ ఫ్యూచర్ ఏంటి, ఎస్ అనేది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో ఫైల్ నెంబర్ 1, వాట్ ఈజ్ నియర్ ఫ్యూచర్ అండ్ వాట్ ఈజ్ ఎస్, what is near future and what is S, what is near future and what is S, file number 1. So what is near future and what is S, what is near future and what is S, what is near future and what is S, what is near future, what is near future and what is S, what is near future అండ్ వాట్ ఈజ్ ఎస్. సో చాలామంది చూస్తుంటారు కాబట్టి చాలా 2 కార్డ్స్ పెట్టాను. ఓకే, సో నియర్ ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాము. నియర్ ఫ్యూచర్ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఏ కోఇన్సిడెన్స్, ఇట్స్ ఏ కనెక్షన్. సో ఇది కోఇన్సిడెన్స్ ఏం కాదు, అనుకోకుండా జరిగింది ఏం కాదు, ఇది ఒక కనెక్షన్ అని చెప్తున్నారు.
అండ్ ఇన్స్టంట్ గైడెన్స్ కార్డ్స్ వచ్చేసి ఓకే, ఇదేం లేదు. ఓకేనా, సో జస్ట్ ఇది మాత్రమే. దిస్ ఈజ్ నాట్ కోఇన్సిడెన్స్, ఇట్స్ ఎ కనెక్షన్. సో వన్ మోర్ కార్డ్ మీకోసం ఇస్తా, అది జస్ట్ నార్మల్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి. సో ఓకే, దిస్ కనెక్షన్ ఈజ్ టీచింగ్ బోత్ ఆఫ్ యూ సంథింగ్. సో ఏదో ఈ కనెక్షన్ మీ ఇద్దరికి సంథింగ్ టీచ్ చేస్తుంది అంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్, వచ్చే రోజు ఫ్యూచర్లో మీకు ఏదో ఒకటి. సో ఇది యాక్చువల్గా ఇద్దరు సో బాండింగ్. ఓకే, సో ఆ బాండింగ్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని మేబీ తెలియజేస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఎస్ అనే దానికి ఏంటి అని చూద్దాము. లెట్ థింగ్స్ అన్ఫోల్డ్ వితౌట్ ఫోర్స్ చేయొద్దండి, అవంతకవే సో అన్ఫోల్డ్ అవుతాయి అని చెప్తున్నారు. అండ్ ఎమోషనల్ బ్యారియర్స్ ఆర్ సాఫ్టనింగ్. సో ఎమోషనల్ బ్యారియర్స్, సో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఏదైతే క్యారీ చేస్తున్నారో అవంతా కూడా కూల్ అవుతాయి కూడా. అండ్ యువర్ ఎనర్జీ ఈజ్ షిఫ్టింగ్ ఇన్ యువర్ ఫేవర్. సో మీ ఎనర్జీ అనేది మీకు మీ ఫేవర్గా షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో జస్ట్ క్యారీ చేయండి, జస్ట్ ఫోర్స్గా అయితే దేన్ని అన్ఫోల్డ్ చేయకండి. సో అది టైం వచ్చినప్పుడు అన్ఫోల్డ్ అవుతుంది. జస్ట్ యూనో ఎమోషనల్ బ్యారియర్స్ని సాఫ్టనింగ్ చేయండి. ఓకే, కూల్ చేయండి. లెట్ థింగ్స్ అన్ఫోల్డ్ వితౌట్ ఫోర్స్ చేయకుండా థింగ్స్ అన్ఫోల్డ్ అయ్యేది చూడండి. ఓకే, ఫోర్స్ చేయకండి అని మీకు పైల్ నెంబర్ 2 వల్ల గైడెన్స్ అనమాట. ఓకే, సో దట్స్ ఆల్. సో డిస్క్రిప్షన్లో నేను ఎవ్రీథింగ్ ఇచ్చున్నాను. మీకు ప్రైవేట్ రీడింగ్స్ కావాల్సంటే సో డూ చెక్అవుట్ డిస్క్రిప్షన్, దెన్ యూ విల్ గెట్ డీటెయిల్స్. అండ్ ఛానల్ కవర్ పేజ్లో కూడా ఇచ్చేసాను సో నంబరు. సో యూ కెన్ డూ కాంటాక్ట్ మీ ఇఫ్ యూ వాంట్ ప్రైవేట్ కన్సల్టేషన్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై. సో ఎనీ ఇష్యూ యూ కెన్ డిస్కస్ విత్ మీ. ఇఫ్ ఐ హ్యావ్ సొల్యూషన్, నాకు సొల్యూషన్ ఉంటే నేను షూర్గా నేను హెల్ప్ అవుతాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై, సీ యూ.